హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 28 డిసెంబర్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. న్యూ డిటెన్షన్ పాలసీ విద్యా సమస్యని పరిష్కరిస్తుందా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. కుల ఆధారిత అణచివేత చూసాం, కానీ విద్యలోనూ కూడా అణచివేత ఉందా అనే పర్స్పెక్టివ్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. నిర్బంధంలో ఉన్న ఏనుగులకు మళ్ళీ కొత్త నియమాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. చైనా నిర్మిస్తున్న బ్రహ్మపుత్ర డ్యామ్ వల్ల ఇండియా బంగ్లాదేశ్లకి ముప్పు లేదా అనే ప్రశ్నతో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్ విజయగాథకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. పెరిగిన హౌస్ హోల్డ్ స్పెండింగ్ సంబంధించి పెర్ క్యాపిటా హౌస్ హోల్డ్ స్పెండింగ్ అనేది పెరిగింది, దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్గా చూద్దాం. అయితే ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, లెటర్ అండ్ స్పిరిట్. ద న్యూ డిటెన్షన్ పాలసీ సీక్స్ టు అడ్రస్ ఎ రియల్ ఇష్యూ బట్ ఇట్ ఫెయిల్స్. సో ఎందుకు ఈ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే, రీసెంట్గా నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశారు కేంద్రం అనేది, దానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే దీన్ని మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం ఇంపార్టెంట్గా మనం కవర్ చేసుకోవచ్చు, గవర్నెన్స్లోనే ఎడ్యుకేషన్ సబ్ టాపిక్గా. అయితే కంటెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి రీసెంట్గా గవర్నమెంట్ అనేది అప్పటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2009కి సంబంధించి, అందులో మనకి నో డిటెన్షన్ పాలసీ అనేది తీసుకొచ్చారు, రైట్. సో అయితే రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని రద్దు చేస్తూ కొన్ని నియమాలు అయితే తీసుకొచ్చింది, రైట్. సో ఈ పర్స్పెక్టివ్లో ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కీ పాయింట్స్ అనేవి అర్థం చేసుకుంటే, ఇక్కడ ముందుగా మనం ఆర్టీఈలో ఏం చెప్పారు అనేది ముందుగా తెలుసుకోవాలి. ఈ 2009లో వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ అంటే CCE అండ్ ఆల్సో నో డిటెన్షన్ పాలసీ, రైట్. ఈ రెండు మనకి ఇంపార్టెంట్గా మనం క్లాస్ 8th వరకు దీన్ని కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ కావచ్చు, నో డిటెన్షన్ పాలసీ అనేది అప్ టు క్లాస్ 8th వరకు దీన్ని తీసుకొచ్చారు, రైట్. సో ఇది మేజర్గా స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుని, మనకు అప్పటి వరకు ఉన్న ఫైనల్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఇది వరకు ఉండేవి ఫైనల్ ఎగ్జామ్స్, దాన్ని రీప్లేస్ చేస్తూ ఇయర్ రౌండ్ అసెస్మెంట్స్ అంటే ఇయర్లీ కొన్ని 3-4 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు ఇప్పటి వరకు. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి మనం ఇంపార్టెంట్గా ఇక్కడ తెలుసుకోవాలి. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొనసాగింపుగా మనం ఇంకా కొన్ని రిఫార్మ్స్ చేసుకుంటూ NEP 2020 మనం తీసుకొచ్చాం. ఇందులో మన రోట్ లెర్నింగ్ అంటే మనకి ఇంపార్టెంట్గా బట్టి పట్టే విధానం నుంచి, అదేవిధంగా కొన్ని సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రీప్లేస్ చేసుకుంటూ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్స్, సెల్ఫ్ అసెస్మెంట్స్, పీర్ ఫీడ్బ్యాక్ అంటే గ్రూప్ నుంచి ఫీడ్బ్యాక్ సంబంధించి మనం ఇక్కడ తీసుకొచ్చే విధంగా ఇది ఫోకస్ చేసింది NEP 2020. ఇందులో మేజర్గా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది స్టూడెంట్స్ మల్టీ డైమెన్షనల్ గ్రోత్ని డెవలప్ చేసే విధంగా ఇది ప్రామిస్ అయితే చేసింది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డెమోగ్రఫిక్ డివిడెంట్, రైట్. స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ పాపులేషన్ అనేది మనకు చాలా అవసరం ఇండియా యొక్క యంగ్ వర్క్ ఫోర్స్ని మనం పెంచుకోవాలంటే, రైట్. సో ఇక్కడ అది కూడా మనం తెలుసుకోవాలి. అయితే మనకి దీన్ని సాధించడానికి ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే, ముఖ్యంగా మనకి ఫౌండేషనల్ లిటరసీ, అదేవిధంగా న్యూమరసీ స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రైమరీ స్కూల్లోనే ఈ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ స్కిల్స్ అనేవి లేకుండా ఉన్నారు. అది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అయితే చాలామంది స్టూడెంట్స్ మిడిల్ స్కూల్లోనే ముఖ్యంగా చాలా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి, గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. అది మేజర్గా మనకి లెర్నింగ్ గ్యాప్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే పాలసీ షిఫ్ట్ అనేది మనకి 2019లోనే మనకు కనిపించింది. ఎప్పుడైతే NDA గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ మనకి స్టేట్ గవర్నమెంట్స్కి ఈ డిటెన్షన్ పాలసీస్ రీఇంట్రడ్యూస్ చేసే విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. బట్ అప్పటికే ఉన్న COVID-19 ఎఫెక్ట్ వల్ల కొంత ఆ ప్లాన్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయి, రైట్. సో ఈ తరుణంలో మనకి ఫైనల్గా 2023లో ఈ నోటిఫికేషన్ అనేది, కరెంట్ నోటిఫికేషన్ మనం అర్థం చేసుకుంటే 2023లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ 5th and 8thకి సంబంధించి కంపిటెన్స్ ఏదైతే ఉందో దాన్ని మ్యాండేట్ చేసే విధంగా, కాంపిటెన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఫైనల్ ఎగ్జామ్స్ క్లాస్ 5th and 8thకి సంబంధించి ఇక్కడ అసెస్ చేయడానికి మనకి తీసుకొచ్చారు. అదేవిధంగా మనకి స్టూడెంట్స్ ఎవరైతే
మనకి ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో దానికి సంబంధించి కంపల్సరీ అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా వితిన్ 2 monthsలో ఎగ్జామ్ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో కంటిన్యూస్ ఫెయిల్యూర్ వస్తే కంపల్సరీ డిటెన్షన్ అనేది ఇక్కడ ఉంటుందనేది కూడా చెప్పారు, రైట్. సో అదేవిధంగా ఇక్కడ నో ఎక్స్పల్షన్ అనేది అంటే నిర్బంధించాల్సిన అవసరం అయితే లేదనేది క్లియర్ కట్గా ఇక్కడ చెప్పారు. నిర్బంధం అయితే ఉండదు, బహిష్కరించడం అయితే ఇక్కడ ఉండదు ఎగ్జామ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, రైట్. సో ఎందుకంటే కంప్లీటింగ్ ఎలిమినేటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఈ నో ఎక్స్పల్షన్ అనేది ఇక్కడ కంపల్సరీ ఫోకస్ చేశారు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి కన్సర్న్స్ ఏంటి, ఇప్పుడు 2023లో తీసుకున్న ఈ నోటిఫికేషన్ కొత్త నియమాలకు సంబంధించి ఉన్న ఆందోళన ఏంటంటే ఇప్పుడు మనకున్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చెప్పిన ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కాంట్రారీగా ఉందంటున్నారు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ని తీసేసింది ఎన్ఈపి, రైట్. ఫైనల్ ఎగ్జామినేషన్కి బదులుగా మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ సంబంధించి ఫోకస్ చేసింది. ఇప్పుడున్న రూల్స్ ఆల్మోస్ట్ మనకి దీన్ని కాంట్రాక్ట్గా ఉన్నాయనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే ఎన్ఈపి 2020లో మనకి ఒక ఫార్మేటివ్ 360-degree అసెస్మెంట్స్ అయితే మనం చూడొచ్చు, రైట్. మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఆందోళన అయితే ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిరుత్సాహపరిచే ప్రమాదాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా బలహీన విద్యార్థులు బహిష్కరించడానికి ప్రైవేట్ పాఠశాలలు దీనిని దుర్వినియోగం చేసే అవకాశాన్ని కూడా ఉంది, రైట్. అదొక ఇంపార్టెంట్ ఆందోళనగా చెప్తున్నారు. అదేవిధంగా అభ్యాస ఫలితాలు అంటే ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఒక విధానపరమైన మార్పులు మాత్రమే కాకుండా ఇప్పుడు ఏం చేశారు, పాలసీ చేంజెస్ చేస్తున్నారు. బట్ సిస్టమేటిక్ అంటే వ్యవస్థాగత సంస్కరణలు, సిస్టమేటిక్ రిఫార్మ్స్ అనేవి మాకు కావాలి, అవి అవసరం అనేది చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం గ్లోబల్ లెవెల్లో మనం చూసుకుంటే ఎప్పుడు గ్లోబల్ లెవెల్లో ఎడ్యుకేషన్ గురించి చూసినా మనం ఫిన్లాండ్ అండ్ అదర్ నార్డిక్ కంట్రీస్ అంటే స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్ చూసుకుంటే ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ని సక్సెస్ఫుల్లీ ఇంప్రూవ్ చేసుకున్న కంట్రీస్ ఇవి, రైట్. సో ఇందులో హోలిస్టిక్ స్టూడెంట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి, రైట్. సో వీటిని మనం ఆపాదించుకుని ఇండియాలో కూడా ఇలాంటి హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడేలా ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్స్ని మనం ఉపయోగించాలనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇక్కడ మార్జినలైజ్డ్ బై క్యాస్ట్, మార్జినలైజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ కులం ద్వారా అట్టడుగున ఉండడం చూసాం, బట్ విద్యలో కూడా అట్టడుగున ఉండడం అనేది ఇప్పుడు చూస్తున్నాం అనేది ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్లో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది కూడా గవర్నెన్స్ సబ్ టాపిక్గా తీసుకుంటాం, రైట్. కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మార్జినలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది, విద్యలో కూడా అణచివేత అనేది జరుగుతుంది. రీసెంట్గా మనకు ఒక కేసు చూస్తే అతుల్ కుమార్ సంబంధించి మనకి ఇక్కడ ఒక కేసు అనేది గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కేసులో మనకి ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి మార్జినల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో దళితులకు సంబంధించి ఇక్కడ అడ్రస్ చేస్తూ ఇక్కడ ఆపర్చునిటీస్ వాళ్ళు చదువుకోవాలన్న చదువుకి అడ్డంకిగా మారింది అనే విషయంలో మనకి ఈ కేసు అయితే తెలుస్తుంది. ఇక్కడ ఒక డైలీ వేజ్ లేబరర్గా ఉన్న ఇతను అతుల్ కుమార్ ఇతని ఐఐటి ధన్బాద్ సీట్ అనేది మిస్ చేసుకున్నాడు ఈ ఫీ డెడ్ లైన్ మిస్ అవ్వడం వల్ల, రైట్. సో ఇది విన్న సుప్రీంకోర్టు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి బీటెక్ కోర్స్కి సంబంధించి అడ్మిషన్ అనేది ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మనం చూస్తే అతుల్ కుమార్ ఈ ఐఐటి సీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించి సాధించడానికి ఆల్మోస్ట్ 18 hours ఒక్క రోజుకి కష్టపడ్డారు, రైట్. సో ఇది మనం గమనించాలి. అంటే రోజువారీ కూలీ కార్మికుడిగా ఇతను పడ్డ కష్టాన్ని మనం గుర్తించి అది సుప్రీంకోర్టు గుర్తించి ఇది ఇన్స్టిట్యూషన్ సంబంధించి మనకి బీటెక్ కోర్సులోనైనా చేర్చుకోవాలని ఇన్స్టిట్యూషన్స్ కోరడం ఆదేశించడం ఇక్కడ మనం ప్రథమంగా చూడొచ్చు, రైట్. సో అయితే వీళ్ళే కాదు మెనీ దళిత్ స్టూడెంట్స్ ఇక్కడ సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అంటే వ్యవస్థాగత లేదా వ్యవస్థపరమైన వివక్ష అనేది ఫేస్ చేస్తున్నారు అనే నేపథ్యంలో అక్కడ ట్యూషన్ ఫీజు పెంచడం కావచ్చు లేదా ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ లేకపోవడం కావచ్చు. వాళ్ళ కొన్ని ఇన్స్టిట్యూషన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ అదేవిధంగా
ఐఐఎమ్స్ లాంటి వాటికి యాక్సెస్ లేకపోవడం ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే హిస్టారికల్ మార్జినలైజేషన్ మనకు తెలుసు. చరిత్రపరంగా మనం చూసుకుంటే దళితులు ఎంతగా వాళ్ళు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, అదేవిధంగా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే కుల ఆధారిత డిస్క్రిమినేషన్ మనకి ఏ విధంగా ఉండేది అనేది కూడా అందరికీ తెలిసిందే. అయితే కాన్స్టిట్యూషనల్ పరంగా మనకి చాలా ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. పోస్ట్ ఇండిపెండెన్స్ చూసుకుంటే చాలా చర్యలు తీసుకొచ్చారు. రిజర్వేషన్ పాలసీస్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ యాక్సెస్ని దళిత్స్కి సంబంధించి ఇంప్రూవ్ చేసే విధంగా తీసుకొచ్చారు. ఎన్ని తీసుకొచ్చినప్పటికీ ఎఫర్ట్స్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, ఎకనామిక్ బ్యారియర్స్ అనేవి ఇంకా ఇప్పటికీ ఉంటూనే ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకోవాలి. రైట్. సో అయితే మనకి కరెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఛాలెంజెస్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఎడ్యుకేషన్లో స్కూల్ ఈ ట్యూషన్ ఫీజెస్ అనేవి పెరగడం అనేది ప్రధానంగా మొదటిగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ అనేవి ఈ ఫీజు 200% అనేది 2016 నుంచే పెంచడం అనేది గమనార్హం. అదేవిధంగా కొన్ని ఐఐఎమ్స్ కూడా ఈ ట్యూషన్ ఫీజుని హైక్ చేశాయి 5% to 30%. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ నోట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక పక్క డ్రాప్ అవుట్స్ చూసుకున్న మనకి ఓవర్ 13,500 పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఎంఎస్ దీనికి సంబంధించి మనం 2017 నుంచి 2022 వరకు ఉన్న సమయంలో వాళ్ళు డ్రాప్ అవుట్స్ అనేవి మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే సూసైడ్స్ కూడా చాలా పెరిగాయి ఈ ప్రెజర్ వల్ల. ఆల్మోస్ట్ 120 స్టూడెంట్స్ ఇక్కడ ఐఐటీస్, ఐఐఎమ్స్ స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే కొంత ప్రెజర్ వల్ల 2014 అదేవిధంగా 2021 మధ్య ఈ 122 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం, మేజర్గా ఫినాన్షియల్ అండ్ సోషల్ ప్రెజర్స్ తట్టుకోలేక, అంటే ఆర్థికపరమైన, సామాజికపరమైన ఒత్తిళ్ళ వల్ల వీళ్ళు మేజర్గా రీజన్ చెప్తున్నారు. రైట్. సో అయితే ఇక్కడ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి మనం అక్కడ అర్థం చేసుకోవాలి. స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడ మేజర్గా ఇన్స్టిట్యూషన్స్లో, అది ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి అండర్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఓన్లీ 5% ఆఫ్ ఐఐటి ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించి ఇక్కడ ఓన్లీ 5% అనే వాళ్ళు ఉండడం అనేది కూడా ఇక్కడ గమనార్హం. ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ పాపులేషన్ ఉండడం. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి పెర్సిస్టెంట్ డిస్క్రిమినేషన్ అంటే కంటిన్యూస్గా ఈ వివక్ష అనేది క్యాస్ట్ బేస్డ్ రిమార్క్స్ కావచ్చు, సోషల్ ఐసోలేషన్ అంటే కులాధారిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా సామాజికంగా ఒంటరితనం భరించడం, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ లేదా సిస్టమేటిక్ బయాస్ అంటే వ్యవస్థాగత పక్షపాతం ఈ తరచుగా దళిత విద్యార్థులను కొంత విజయం సాధించకుండా అడ్డుకుంటున్నాయి అనేది కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు. రైట్. సో ఇవి ఒక పక్క ఉంటే మనకి మేజర్గా ఇక్కడ ఏం చేయాలి, వాట్ నీడ్ టు బి డన్ అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే సిస్టమేటిక్ రిఫార్మ్స్ అనేవి కంపల్సరీ అవసరం. ఇక్కడ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్. వాళ్ళకి విద్య మనకి సౌకర్యంగా వాళ్ళకి అందించాలి. అంటే ఇక్కడ ఫీ రిడక్షన్స్ అనేవి, బెటర్ స్కాలర్షిప్స్ అనేవి మార్జినలైజ్డ్ గ్రూప్స్కి అందించాలి అనే నేపథ్యంలో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్రత్యేకించి యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి ప్రతి ఇన్స్టిట్యూషన్లో. రైట్. కుల వివక్షకు సంబంధించి లేదా విద్యాపరంగా వివక్ష ఎవరైనా చేస్తే వాళ్ళని ప్రాపర్గా డీల్ చేసే విధంగా యాంటీ డిస్క్రిమినేషన్ సెల్స్ కావచ్చు. అదేవిధంగా ఎవరైనా మనస్తాపం చెందిన మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఇన్స్టిట్యూషన్లో ఉండేలా మనం తీసుకురావాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీకి సంబంధించి చూసుకున్న ప్రోయాక్టివ్ రిక్రూట్మెంట్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫ్యాకల్టీకి ఉండాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో డీల్ చేసినవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, రూల్స్ దట్ స్టిల్ మెనాకిల్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికీ బందీగా ఉన్న ఏనుగును శాసించే నియమాలు మనకు కొత్తగా వచ్చాయి. దానికి సంబంధించి మనం బయోడైవర్సిటీ అనే అంశం ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా రూల్స్ అనేవి ఇక్కడ అక్కడ క్యాప్టివ్ ఎలిఫెంట్గా ఉన్న అడవిలో బందీఖానాలో ఉన్న నిర్బంధ పొజిషన్లో ఉన్న ఎలిఫెంట్స్కి ఇంకా నియమాలు అవసరమా అన్న నేపథ్యంలో ఈ ఎడిటోరియల్ అయితే కొనసాగుతుంది. అయితే అందులో భాగంగా కీ ఇష్యూస్ ఏంటి, ఈ పర్టికులర్ నియమాల్లో ఎంతవరకు మనకి వాటికి సంబంధించి పరిరక్షణగా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూడాలి. అయితే ఫస్ట్ కీ ఇష్యూస్ అనేవి చూస్తే
ఇక్కడ రెవెన్యూ అండ్ రియాలిటీకి సంబంధించి కాంట్రడిక్షన్గా ఉన్నాయనేది ఈ నియమాలు చెప్తున్నారు. అంటే ఎలిఫెంట్స్ అనేవి ఎలా చూస్తాం, భారతదేశంలో ఏనుగులను మనం పవిత్రమైనగా చూస్తాం, ఎందుకంటే వాటి జ్ఞానం కావచ్చు, బలం కావచ్చు, వాటి పరంగా, రైట్. సో అదేవిధంగా బందీగా ఉన్న ఏనుగులు క్రూరత్వం చూపించవచ్చు, లేదా కొంత అసహజ జీవన పరిస్థితులు ఉండొచ్చు, ఒంటరితనం, దుర్వినియోగ శిక్షణ పద్ధతులు కూడా ఎదుర్కొంటూ ఉంటున్నాయి, రైట్. కొన్ని సర్కసెస్ కావచ్చు, జూకి సంబంధించి, రైట్, అబ్యూజివ్ ట్రైనింగ్ మెథడ్స్ కూడా మనం చూస్తుంటాం, అన్యాచురల్ లివింగ్ కండిషన్స్ అనేవి కూడా, రైట్. ఇవన్నీ ఒక పక్క ఉంటే మనకి లీగల్ ప్రొటెక్షన్స్ ఏమున్నాయి, మనకి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చూసుకుంటే లీగల్గా ప్రొటెక్షన్స్ ఏమున్నాయి, లూప్ హోల్స్ ఏమున్నాయి, అవన్నీ మనం ఫోకస్ చేస్తే ఎలిఫెంట్స్ అనేవాళ్ళు హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద మనకు ఉంది. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది లీగల్ ప్రొటెక్షన్ అనేది వేరియస్ స్పీసీస్కి, ఎలిఫెంట్స్కే కాదు, ఇంక్లూడింగ్ ఎలిఫెంట్స్, వేరియస్ స్పీసీస్కి ఇక్కడ అందిస్తుంది అండర్ షెడ్యూల్ 1 కింద, రైట్. ఇది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎన్ని మనకి ఈ కొంత ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ ఇల్లీగల్ క్యాప్చరింగ్ కావచ్చు, ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, ఇవి క్యాప్టివిటీని కంటిన్యూ చేస్తున్నాయి, రైట్. సో ఇది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా ఉంది, రైట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చాలా ఇంపార్టెంట్, ఇది 1992లో తీసుకొచ్చారు. ఇది ముఖ్యంగా ఈ కన్జర్వేషన్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఇండియాలో ఉన్న ఎలిఫెంట్స్ సంబంధించి పరిరక్షణ, అదేవిధంగా సంక్షేమం సంబంధించి చూసుకునే బాధ్యతాయుతంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి కేరళ హైకోర్ట్స్ కంపారిజన్ మనం చూసుకున్న క్యాప్టివ్ ఎలిఫెంట్స్ సంబంధించి ఇది ఎటర్నల్ ట్రెబ్లింకాగా, అంటే ఒక స్టార్ క్రిటిక్ దేర్ సఫరింగ్ అనేది ఇక్కడ చూపించారు. అంటే కేరళలో కూడా దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పరిరక్షణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోట్గా చెప్పారు, రైట్. సో అయితే ఇక్కడ న్యూ క్యాప్టివ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాప్టివ్ ఎలిఫెంట్ రూల్స్ సంబంధించి 2024 సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకుంటే ఈ మిస్యూజ్ సంబంధించి ఇల్లీగల్ క్యాప్చర్ ఆఫ్ ఎలిఫెంట్స్ సంబంధించి రెగ్యులేషన్ అనేది మనకి ఇక్కడ ఇంటెంట్గా చెప్పుకోవచ్చు. దాన్ని రెగ్యులేట్ చేసే విధంగా ఏం పెట్టుకున్నారు, అయితే ఇందులో లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ముందుగా ఇక్కడ స్టేట్స్ పరిమితిలో కావచ్చు, పరిరక్షణ సంబంధించి కావచ్చు, ట్రేడ్కి సంబంధించి కావచ్చు, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇందులో ఓనర్షిప్కి సంబంధించి మనం చూసుకుంటే నాన్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి మ్యాండేట్ అయితే లేదు. ఇక్కడ ట్రేడ్ని ఈజీగా ఎనేబుల్ చేసే విధంగా ఉన్నాయి ఈ రూల్స్ అనేది కూడా ఇక్కడ ఒక కన్సర్న్ అయితే ఉంది. అదేవిధంగా కొంత ఈ మిస్యూజ్ రిలీజియస్ కానీ కమర్షియల్ పర్పసెస్గా దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎకనామిక్ వాల్యుయేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ సంబంధించి ప్రమోట్ చేసే విధంగా ఉందంటున్నారు. ఎందుకంటే దాన్ని రెంట్స్కి ఇవ్వడం కావచ్చు, కొంత కన్జర్వేషన్ సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలో, పార్క్స్లో, ఒక సర్కస్లో చూస్తుంటాం, రైట్, లేదా ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ సంబంధించి రెంట్స్కి ఇవ్వడం అనేది చూస్తాం. ఇవన్నీ మనకి పరిరక్షణ అనగదొక్కే విధంగా ఉన్నాయనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మేజర్గా మైక్రోచిప్ మిస్యూజ్ అండ్ క్యాప్టివిటీకి సంబంధించి మిస్యూజ్ కావచ్చు, అదేవిధంగా క్యాప్టివ్ బర్త్ సంబంధించి ఒక ఇష్యూగా మనం ఇక్కడ చెప్పచ్చు. మేజర్గా ఇక్కడ మైక్రోచిప్స్ అనేవి మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అంటే లీగలైజ్గా ఇల్లీగల్లీ క్యాప్చర్డ్ ఎలిఫెంట్స్ సంబంధించి లీగలైజ్ చేసే అవకాశం అయితే ఉంటే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రొవిజన్స్ సంబంధించి, అంటే మైక్రోచిప్స్ని డెస్ట్రాయ్ చేసే విధంగా రూల్స్ని ఇక్కడ ఇందులో రూల్స్ ప్రాపర్గా లేవు. ప్రొవిజన్స్ సంబంధించి, అంటే మైక్రోచిప్స్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితులకు సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ అనేవి లేవు. అవి అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ సంబంధించి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ డెత్ సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా మనకి క్లియర్గా దానికి సంబంధించిన నియమాలు అయితే లేవు. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా క్యాప్టివ్ బర్త్స్ అనేవి ఒక ఓన్డ్ ప్రాపర్టీగా ఇక్కడ మనకి సిగ్నిఫై చేశారు. అంటే నిర్బంధ జననాలు ఏవైతే ఉన్నాయో యాజమాన్యంలోనివిగా అంటే వర్గీకరించబడతాయని చెప్పారు. అంటే నిర్బంధ చక్రాలు, అంటే ఇవి క్యాప్టివిటీ సైకిల్స్గా శాశ్వతంగా మనం చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ క్యాప్టివ్ అంటే ఏంటి, దానికి సంబంధించి నిర్బంధంగా అవి జన్మిస్తాయి. వాటిని ప్రాపర్గా అవి సైక్లిక్ ప్రాసెస్, అంటే క్యాప్టివిటీ సైకిల్స్ కానీ, అంటే నిర్బంధంలోనే అవి పుడతాయి, పెరుగుతాయి, చనిపోతాయి. సో ఇది ఒక సైకిల్ అని కూడా ఇక్కడ ఈ రూల్స్ ప్రకారం మనం చూడొచ్చు. అయితే స్టేట్ లెవెల్ ట్రేడింగ్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎలిఫెంట్స్ అనేవి కొన్ని అక్రాస్ స్టేట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం నుంచి మనం చూస్తే ఢిల్లీకి,
రైట్, ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఎన్ని ఎఫర్ట్స్ తీసుకున్నప్పటికీ కొన్ని జెనెటిక్ ప్రొఫైల్స్ లాంటి డిజిటైజేషన్ చేయడం, జెనెటిక్ ప్రొఫైల్స్ సంబంధించి ఎన్ని ఎఫర్ట్స్ తీసుకున్నప్పటికీ ఈ క్రిటికల్ గ్యాప్స్ ఏదైతే ఉన్న ప్రొటెక్షన్లో వాటిని మనం తగ్గించలేకపోతున్నాం. అదొక ఇంపార్టెంట్. అయితే ఏం చేయాలి, నీడెడ్ చేంజెస్ ఏం తీసుకోవాలి ఇందులో అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే హ్యూమన్ బర్త్ కంట్రోల్ మెజర్స్ అనేవి కంపల్సరీ క్యాప్టివ్ బర్త్స్ని ప్రివెంట్ చేసే విధంగా ఉండాలి. అంటే నిర్బంధ జననాలను నివారించడానికి మానవ జనన నియంత్రణ చర్యలు అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ఆల్టర్నేటివ్స్ని కూడా మనం షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనకి ఎలిఫెంట్స్ని సర్కస్ కానీ కొన్ని ఫంక్షన్స్ కానీ రిలీజియస్ పర్పసెస్ కానీ రెంట్స్కి ఇస్తుంటాం. ఆ టైంలో మనకి ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్స్ని మనం ఉపయోగించుకోవచ్చు కదా అనేది ఇక్కడ చాలామంది చెప్తున్నారు. రైట్, సో నెక్స్ట్ మనకి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఉండాలి. లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ కూడా మనకి కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ని కంట్రోల్ చేసే విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ అఫెక్ట్ ఇండియా, బంగ్లాదేశ్, చైనా టోల్డ్ దట్. రైట్, సో ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చైనా అనేది బ్రహ్మపుత్ర డ్యామ్ ప్రాజెక్ట్కి సంబంధించి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇండియన్ బార్డర్ ఏదైతుందో టిబెట్కి సంబంధించి లొకేషన్ చూస్తే టిబెట్లో మనకి ఇండియన్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ క్లోజ్గా లార్జ్ గాడ్స్ అంటే పెద్ద లోయ భాగం ఏదైతే ఉందో అక్కడ మనకి ప్రధానంగా చూస్తే బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్లోకి యూటర్న్ తీసుకునే మార్గం మనకి చూడొచ్చు. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకి ఈ కన్స్ట్రక్షన్ అయితే చైనా బ్రహ్మపుత్ర డ్యామ్ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అయితే దీని కాస్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ $137 బిలియన్ అయితే ఉంది. ఇది సింగిల్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రపంచంలోనే ఉన్న సింగిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి అయిన ఖర్చులో చూస్తే లార్జెస్ట్ సింగిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ గ్లోబల్లీగా చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీని ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఇక్కడ చూస్తే ముఖ్యంగా క్లీన్ ఎనర్జీని డెవలప్ చేయడం కావచ్చు, క్లైమేట్ చేంజ్కి సంబంధించి రెస్పాండ్ అయ్యే విధంగా, అదేవిధంగా హైడ్రోలాజికల్ డిజాస్టర్స్ అంటే జల విపత్తులను తగ్గించే విధంగా వీటిని ఫోకస్ చేస్తూ ఉంది. రైట్, సో అయితే బ్యాక్గ్రౌండ్ టాపిక్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ జియోగ్రఫీ పరంగా మనం చూస్తే బ్రహ్మపుత్ర అనేది మనం టిబెట్లో దీన్ని యార్లాంగ్ సాంగ్పోగా పిలుస్తాం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. టిబెట్లో మనం యార్లాంగ్ సాంగ్పోగా పిలిచే ఈ బ్రహ్మపుత్ర టిబెట్లో ఒరిజినేట్ అవుతుంది, అందరికీ తెలిసిందే. రైట్, ఈ టిబెట్లో ఒరిజిన్ అయిన ఈ పర్టికులర్ ఈ రివర్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ కవర్ చేసే ఆల్మోస్ట్ 2900 కిలోమీటర్లు ఈ రివర్ అనేది కవర్ చేస్తుంది. రైట్, సో అయితే ప్రీవియస్ డ్యామ్ ఈ ప్లేస్లో మనకి చూస్తే పర్టికులర్గా జామ్ హైడ్రో స్టేషన్ అనేది 2015లో కన్స్ట్రక్ట్ చేశారు. అది లార్జెస్ట్ డ్యామ్గా టిబెట్లో మనకి చెప్పచ్చు. రైట్, సో అయితే దీనికి సంబంధించి మనం కన్సర్న్స్ ఏమున్నాయి మనకి ఇండియా నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఆందోళన ఏవైతే ఉన్నాయో అది మనం చూస్తే ఇండియా అనేది ఇది కంట్రోల్ పర్టికులర్గా ఇది చైనా వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసే విధంగా ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అనేది ఇండియా అనేది కన్సర్న్గా చెప్తుంది. అంటే ఓవర్ఫ్లో వచ్చినప్పుడు మనకి ఇండియాకి ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా ఈ కంట్రోల్ వాటర్ ఫ్లోకి సంబంధించి మనకి చైనా అనేది కంట్రోల్ చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ అనేవి కొన్ని హాస్టిలిటీస్ ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య కొన్ని ఘర్షణలు ఏర్పడినప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా చైనా నుంచి ఉండొచ్చు అనేది కూడా ఇండియా నుంచి మనకి కన్సర్న్ అయితే ఉంది. బంగ్లాదేశ్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ స్ట్రీమ్గా ఉంది. అంటే పొటెన్షియల్ డౌన్ స్ట్రీమ్ వాటర్ ఫ్లో ఇంపాక్ట్ అనేది మనకి బంగ్లాదేశ్ మీద పడుతుందా అనే నేపథ్యంలో బంగ్లాదేశ్ కూడా ఒక పక్క నుంచి కన్సర్న్ చూపిస్తుంది. ఇంకోటి ఎన్విరాన్మెంటల్గా మనం ఇష్యూస్ ఏమున్నాయనేది చూస్తే ఇది ఎకలాజికల్లీ ఫ్రాజిల్ అండ్ ఎర్త్క్వేక్ ప్రాన్ హిమాలయన్ రీజియన్లో అంటే పర్యావరణంగా సున్నితంగా ఉన్న ప్లేస్ కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ఒక పక్క భూకంపాలు సంభవించే ప్రాంతం కాబట్టి ఇది ఎప్పటికైనా పర్యావరణంగా మనకి ప్రమాదమే అని చెప్తున్నారు. రైట్, అయితే చైనా పరంగా మనకి పొజిషన్ ఏంటి, చైనా ఏం చెప్తుంది దీనికి సంబంధించి అంటే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. లోవర్ రైపరైన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి కావచ్చు, బంగ్లాదేశ్ సంబంధించి కావచ్చు ఎటువంటి ప్రభావం ఉండదు. దానికి సంబంధించి సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ మేము తీసుకున్నాము, చాలా దశాబ్దాల స్టడీ తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రామిస్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఉంటుంది. అదేవిధంగా డిజాస్టర్ ప్రివెన్షన్, హైడ్రోలాజికల్ కోఆపరేషన్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ జియో పొలిటికల్ యాంగిల్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే వాటర్ అనేది ఇండియాకి చైనాకి ఒక
స్ట్రాటజిక్ రిసోర్స్గా చెప్పుకోవచ్చు, అంటే వ్యూహాత్మక వనరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ బౌండరీ రివర్స్ అనేవి సెన్సిటివ్గా ఉండొచ్చు ఇండియా చైనా రిలేషన్స్ సంబంధించి, రైట్? అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా చైనా ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే, లిమిటెడ్ ట్రాన్స్పరెన్సీతో అన్ని పనులు చేసుకుపోతుంది, రైట్? తక్కువ పారదర్శకత అనేది కలుగుతుంది రివర్ ప్రాజెక్ట్లో ఎస్పెషల్లీ, రైట్? మిస్ట్రస్ట్ అనేది అంటే నమ్మకం కలిగేలా ఏ పని చేయదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్? సో అయితే ఇక్కడ ఫోకస్గా మనం చూస్తే దీనికి ఎంటైర్ మనకి కాంట్రడిక్టివ్గా అంటే కౌంటర్ మెజర్గా ఇండియా కూడా ఒక ఇంపార్టెంట్ డ్యామ్ అనేది ప్లాన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 10 గిగావాట్ మనకి డ్యామ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో, రైట్? సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి 22% రైజ్ ఇన్ ఎన్రోల్మెంట్ ఆఫ్టర్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్. ఇది కూడా మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు అండర్ గవర్నెన్స్ టాపిక్, రైట్? సో కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా మనకి స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 22% స్టూడెంట్ ఎన్రోల్మెంట్ సాధించింది 2023-24 టైం వరకు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం గణాంకాల రూపంలో చూడొచ్చు, రైట్? సో అయితే స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి మనం ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. 2015లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ద్వారా లాంచ్ చేయబడిన ఈ స్కీమ్ మనకి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా మనకి ఇంప్రూవ్ చేసే విధంగా ఇది తోడ్పడుతుంది, రైట్? సో అంటే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇనిషియేటివ్గా మనం ఈ మిషన్లో భాగంగా మనం చూడొచ్చు. స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది మనం తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 22% ఇంక్రీజ్ అనేది స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో అలాంగ్ 19 సిటీస్లో మనం చూడగలిగాం. 2015 నుంచి 16 టైం నుంచి 2023 నుంచి 24 టైం వరకు, రైట్? సో ఈ 22% ఇంక్రీజ్ ఇన్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది పాజిటివ్ రిజల్ట్గా చెప్పుకోవచ్చు. అయితే మనకి స్మార్ట్ సిటీ మిషన్ అనేది అర్బన్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేసే విధంగా అంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే విధంగా స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొల్యూషన్స్ పరంగా మనం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం, రైట్? సో ఇందులో కీ పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా స్మార్ట్ క్లాస్ రూమ్కి సంబంధించి ఇక్కడ 22% ఇంక్రీజ్ అనేది ఎన్రోల్మెంట్ అనేది స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎస్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, అదొక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 9433 స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేవి డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ 2980 గవర్నమెంట్ స్కూల్స్లో అక్రాస్ 71 సిటీస్లో మనం చూసుకుంటే, రైట్? ఈ సిటీస్ అనేవి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేవి మనం చూసుకుంటే ఫస్ట్ కర్ణాటకలో ఉన్నాయి, 80 ఉన్నాయి. అదేవిధంగా రాజస్థాన్లో మనకి ఆల్మోస్ట్ 53 ఉన్నాయి, రైట్? సో అదేవిధంగా తమిళనాడులో 23 ఉన్నాయి, ఢిల్లీలో 12 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఓన్లీ 2 ఉన్నాయి, రైట్? సో ఈ హైయెస్ట్ లోయెస్ట్ ఇలాంటివన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గ్రూప్స్ అండ్ సివిల్స్ రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంది. అయితే టీచర్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ అటెండెన్స్ సంబంధించి స్మార్ట్ క్లాస్ రూమ్ సంబంధించి ఇంప్రూవ్మెంట్ అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ట్రైనింగ్ ఫర్ టీచర్స్ సంబంధించి కూడా అంటే స్మార్ట్ క్లాస్ రూమ్ టెక్నాలజీస్ని ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఎస్పెషల్లీ సీనియర్ సెకండరీ టీచర్స్ సంబంధించి ఇక్కడ కూడా ఫోకస్ చేస్తూ ఇది టీచర్ ట్రైనింగ్ కూడా ఇందులో భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రాపర్గా మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది డిజిటల్ లైబ్రరీస్ కూడా ఆల్మోస్ట్ 41 సిటీస్లో డిజిటల్ లైబ్రరీస్ అనేవి 7809 సీట్స్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, రైట్? సో సిటీస్ లైక్ రాయ్పూర్ కావచ్చు, మనకి ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్ కావచ్చు, అదేవిధంగా తుమకూరు ఈ కర్ణాటకలో ఉన్న తుమకూరు ప్లేస్లో కావచ్చు, ఈ రెండు ఆల్మోస్ట్ ఈ లైబ్రరీస్ ద్వారా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేవి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసే విధంగా సక్సెస్ఫుల్గా మనకి పేరుగాంచినవిగా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో అదేవిధంగా మనకి స్మార్ట్ సిటీస్ అండ్ అకాడమియా టువర్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్ సార్ అనే ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కూడా ఉంది. ఈ ప్లాట్ఫామ్ అనేది 2022లో లాంచ్ చేశారు. ముఖ్యంగా అకాడమియా అండ్ గవర్నమెంట్కి సంబంధించి రెండు కలిసి ఈ అర్బన్ ఇనిషియేటివ్ సంబంధించి ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్? అర్బన్ ఇనిషియేటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్మార్ట్ సిటీస్ అండ్ అకాడమియా టువర్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్ వెరీ ఇంపార్టెంట్ సార్ 2022 అండర్ ద సమీక్ష సిరీస్ అనేది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సమీక్ష సిరీస్, ఈ సిరీస్ సంబంధించి ఆల్మోస్ట్ 50 ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేవి స్టడీస్ అనేవి జరిగాయి. ఇందులో మనకి 29 ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఐఐఎంస్, ఐఐటీస్, అదేవిధంగా స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, రైట్? సో అయితే ఈ SCM ప్రోగ్రెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ టాపిక్ ఏంటంటే మెయిన్ స్మార్ట్ రూమ్ క్లాస్ రూమ్ ఇనిషియేటివ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్
మనకి స్మార్ట్ సిటీ మిషన్ కాబట్టి దాని గురించి కూడా మనకి ప్రోగ్రెస్ ఎలా ఉందనేది తెలుసుకోవాలి. సో 2024 నవంబర్ కల్లా మనం అంచనా వేస్తే ఆల్మోస్ట్ 91% ఈ SCM ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయ్యాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది మనకి ఒక సస్టైనబుల్ అర్బన్ ఎన్విరాన్మెంట్స్ అయితే మనకి స్మార్ట్ సొల్యూషన్తో కనిపిస్తున్నాయి. ఇది మనకి ఇక్కడ SDG 11 ఏదైతే ఉందో మనకి ఇక్కడ స్మార్ట్ సిటీస్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి సస్టైనబుల్ కమ్యూనిటీస్ అండ్ మనకి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్గా ఈ SDG 7 సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, హౌస్ హోల్డ్ స్పెండింగ్ రోజ్ 3.5 త్రూ ఆగస్ట్ 2023 టు జూలై 2024. ఇది మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో కవర్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ ముఖ్యంగా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది రిలీజ్ అయింది. అది ఇక్కడ కంటెక్స్ట్గా మనం చెప్పుకోవచ్చు HCES. దీనికి సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఇండియా యొక్క హౌస్ హోల్డ్ కన్జంప్షన్ పెర్ క్యాపిటా అనేది 3.5% మనకి రియల్ టర్మ్స్లో చూసుకుంటే ఆగస్ట్ 2023 టు జూలై 2024 సమయానికి చూసుకుంటే 3.5% పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అనేది ఇక్కడ గమనిస్తాం. రైట్. భారతదేశం యొక్క తలసరి గృహ వినియోగం మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఆగస్ట్ 2023 జూలై 2024 వరకు వాస్తవ పరంగా 3.5% పెరిగింది అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. అంటే ఇక్కడ పట్టణ మరియు గ్రామీణ గృహ వ్యయాల మధ్య అంతరాన్ని కూడా తగ్గించడంతో పాటు మనకి ఇక్కడ మేజర్గా వినియోగ అసమానతతో తగ్గుదలను కూడా మనకి ఈ డేటా సూచిస్తుంది. అంటే ఏంటి, అర్బన్ రూరల్ డివైడ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది. అదేవిధంగా రూరల్లో మనం చూసుకుంటే ఆ కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ కూడా తగ్గింది అనేది కూడా చెప్తున్నారు. రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఈ సర్వే బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి మేజర్గా HCES హౌస్ హోల్డ్ కన్జంప్షన్ స్టడీకి సంబంధించి ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించి మనం చూసుకుంటే ఇది ఒక క్రూషియల్గా మనం చెప్పుకోవచ్చు. ఎకనామిక్ వెల్బీయింగ్ సంబంధించి అసెస్ చేసే విధంగా పవర్టీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి కావచ్చు, వీటి గురించి మనం అసెస్మెంట్ చేయాలి. ట్రెండ్స్ సంబంధించి మనం రైట్ అది చాలా ఉపయోగపడుతుంది. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఈ ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ సర్వే అనే ఫైండింగ్స్ అనేవి. రైట్. సో ఇక్కడ మేజర్గా ఈ సర్వే అనేది ఆల్మోస్ట్ 11 years తర్వాత ఇది ఇప్పుడు సర్వే చేశారు. అంటే ప్రీవియస్గా మనకి 2017 నుంచి 18 వరకు ఈ సర్వే రిజల్ట్స్ కొంత డేటాలో క్వాలిటీ లోపించడం వల్ల దీన్ని ఆపేశారు 2017-18కి. తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఈ సర్వే ఇప్పుడు రావడం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫైండింగ్స్ అనేవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక మార్పుని హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాయి. సానుకూల ఆర్థిక వేగాన్ని కూడా సూచిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా రూరల్ వర్సెస్ అర్బన్ కన్జంప్షన్ గురించి మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ రూరల్ హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ సంబంధించి గ్రోత్ లెవెల్ చూసుకుంటే 3.53% మనకి ఈ ఇయర్కి సంబంధించి రూరల్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సంబంధించి చూడొచ్చు. అయితే యావరేజ్ రూరల్ మంత్లీ పెర్ క్యాపిటా అంటే రూరల్కి సంబంధించి యావరేజ్ మంత్లీ పెర్ క్యాపిటా అనేది ఎర్నింగ్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది మనం చూసుకుంటే 2079 రూపీస్ అనేది ఇక్కడ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అదేవిధంగా అర్బన్కి సంబంధించి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 3.48% అనేది గ్రో అయింది. ఇక్కడ మనకి అర్బన్ యావరేజ్ ఇక్కడ మంత్లీ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 6,996 రూపీస్ అనేది ఇక్కడ ఉంది. రైట్. ఈ రెండు ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. ఈ రిజల్ట్స్ అనేవి మనం ఇక్కడ ఈ సర్వే అనేది సస్టైన్డ్ రూరల్ కన్జంప్షన్ గ్రోత్ని మనం ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా రిడక్షన్ ఇన్ ద అర్బన్ రూరల్ డివైడ్ అనేది కూడా కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది డైవర్సిటీ. అంటే హౌస్ హోల్డ్ స్పెండింగ్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫుడ్లో కావచ్చు, నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇలాంటి కూడా తేడాలు ఉంటాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే వైవిధ్యం ఉంటుంది కంపల్సరీ హౌస్ హోల్డ్ స్పెండింగ్లో డిఫరెంట్ ప్యాటర్న్స్. అయితే ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే ఈ పెర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది కొన్ని హౌస్ హోల్డ్ వెల్ఫేర్ సంబంధించి ఫ్యూచర్లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎకానమీ కూడా పాజిటివ్ సైన్గా చెప్తున్నారు. ఈ ఇన్కమ్స్ అనేవి డిస్పారిటీస్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ అనేవి తగ్గడం కావచ్చు. ఇవి ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.